ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వాదశ రాశులలో అత్యంత అదృష్టవంతమైన రాశి ధనస్సు. ఈ రాశి వారి అసలు నైజం, రాబోయే భవిష్యత్తు ఇదే. మీకు తెలుసా, మీరు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. నిజాయితీకి నిలువెత్తు రూపం. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో వీరి గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? ఈ 2 నిమిషాల్లో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశిలోకి ఏ నక్షత్రాల వారు వస్తారో క్లారిటీగా చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు. పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనుస్సు రాశి కిందికి వస్తారు. మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఈ నక్షత్రాల్లో పుడితే మీది పక్కా ధనుస్సు రాశి. ఇకపోతే ఈ రాశికి అధిపతి దేవగురువు అయిన బృహస్పతి గురుడు. రాశి చింహం విల్లు ఎక్కిపెట్టిన విలుకాడు. వీరిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అష్టమిజం, ఆశావాహ దృక్పథం. ఎంతటి కష్టకాలంలోనైనా అధైర్యపడకుండా అంతా మంచికే జరుగుతుంది అని ముందుకు సాగుతారు. మీరు చాలా జ్ఞానవంతులు, దైవభక్తి ఎక్కువ, స్వతంత్రంగా బతకాలని కోరుకుంటారు తప్ప ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. చదువు, వ్యాపారాల్లో ఎప్పుడూ ముందే ఉంటారు. ఇక ప్రస్తుత పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి గ్రహస్థితి చూస్తే ఏళ్నాటి శని ప్రభావం పూర్తిగా ముగిసిపోవడంతో వీరికి రాజయోగం పట్టబోతుంది. చాలా ఏళ్లుగా అనుభవిస్తున్న మానసిక ప్రశాంతత లోపం, ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. గురుబలం అద్భుతంగా ఉండడం వల్ల కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సువర్ణ అవకాశం. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కల నెరవేరుతుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నిలిచిపోయిన ఆశల గొడవలు పరిష్కారం అవుతాయి. ఈ ఏడాది మీ అదృష్టం రెట్టింపు కావడానికి చేయాల్సిన పవర్ఫుల్ పరిహారాలు. మీ రాశ్యాధిపతి గురువు కాబట్టి ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను ఆరాధించడం, గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గురువారం రోజున ఆవుకు బెల్లం లేదా శనగలు తినిపించడం, గుడిలో అరటి పండ్లు దానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. మరి మీలో ధనుసు రాశి వారు ఉన్నారా? మీ స్వభావం ఇందులో ఎంతవరకు నిజమైందో కింద కామెంట్లో చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.